ప్రభుత్వం గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి హయాంలో ఎంతో బ్రహ్మాండంగా నిర్మించిన 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుపేదలకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. బాల్కొండ హెడ్ క్వార్టర్లో అయితే గత 2.5 సంవత్సరాల క్రితం కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏదైతే ప్రభుత్వం అధికారంలో వస్తుందో వారిదే ఈ బాధ్యత ఉంటుంది, పేదలకు పథకాలు అందించడం. అందులో భాగంగానే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారు అప్పటి మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారి హయాంలో పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం రాని ఏడల ఇవ్వలేకపోయారు పేదల ప్రజలకు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పంచడం. ఇక్కడ బాల్కొండ టౌన్లో 177 ఇళ్ళు పూర్తయ్యాయి. అందులో భాగంగా దాదాపు 100 ఇళ్ళు పంపిణీ చేయడం జరిగింది. మిగతా 76 ఇళ్ళు అలానే ఉన్నాయి, పని పూర్తయి అలానే ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారు వారితో శాతగాక కేవలం ప్రశాంత్ రెడ్డి మీద ఏడవడం తప్ప వేరే పనిలో లేరు. వారు ప్రభుత్వంలో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షులు జిల్లా వాసులు వారితో చెప్పి నచ్చజెప్పో ముఖ్యమంత్రికి చెప్పి ఈ పేదలకు పంపిణీ చేయక ఉల్టా ప్రశాంత్ రెడ్డిని బదనాం చేయాలని చూస్తున్నారు. కానీ నియోజకవర్గ ప్రజలు మొత్తం మీద అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది, ఎవరు ఇవ్వాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మీరు చెప్పిన జూట మాటలు సాగవు. ప్రజలు మీకు రానున్న రోజుల్లో మరీ ఇంత గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రశాంత్ రెడ్డి గారి మీద ఏడవడం మానేసి దయచేసి పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పని చేయండి. అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్ సమస్యల మీద మీరు మొన్న మాట్లాడారు ప్రెస్ మీట్లో, ప్రశాంత్ రెడ్డి ఇవ్వాలా ఎమ్మెల్యే ఇవ్వాలని. ఎమ్మెల్యేకు మీరు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేకు మీ అధికార పార్టీ తగిన గౌరవం ఇవ్వడం లేదు. మరి అలా ఇవ్వడం కుదరదని అందరికీ తెలుసు, మీకు కూడా తెలిసి కూడా ప్రజలను మిస్గైడ్ చేయడానికి మీరు ఇలా మాట్లాడడం సరికాదు అని హెచ్చరిస్తున్నాము. మీరు ఇప్పటికైనా పేదల మీద మీకు ప్రేమ అపాయం ఉంటే ఖచ్చితంగా తొందరలో మీ హైకమాండ్ని ఒప్పించి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపించేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ అన్న నాయకత్వం.